వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ కూటమి పక్షాలన్నీ కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నాయి. అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎలాంటి అభివృద్ధి జరిగింది, కూటమి పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమంటున్నారు అనే అంశాలను తెలుసుకునేందుకు మనతో కర్నూలు జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలన ఎలా చూస్తున్నారు, ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తారు? నమస్తే అన్న. మా కూటమి ప్రభుత్వం 2024 తర్వాత అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలకు గాను మేము విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నమాట వాస్తవము. ఈ 2 సంవత్సరాల్లో మా కూటమి పాలన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైతే మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఏమైతే హామీలు ఇచ్చినారో సూపర్ 6 పథకాలని గ్రాండ్ సక్సెస్ చేసి సగర్వంగా ఈరోజు మేము విజయోత్సవాలు తలెత్తుకుని కాళ్ళ ఎగరేసుకుని మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాము. మేము ఈ 2 సంవత్సరాల్లో మేము ఎలక్షన్ ముందు ప్రజల్లో ఎంత పాజిటివ్నెస్ ఉండేదో ఈరోజు 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజల్లో అదే పాజిటివ్నెస్ మేము కంటిన్యూ చేయగలుగుతున్నామంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో మా జగన్మోహన్ రెడ్డి గారు పడే ఆర్నెస్లో పడే శ్రమ ఫలితం ఈరోజు మాకు 2 సంవత్సరాలైనా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి 100% మేము దీంట్లో సక్సెస్ అయ్యారని నమ్ముతున్నాము. దాంట్లో భాగంగా సూపర్ 6 ఏమైతే ఉన్నాయో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ రద్దు చేయడం కానీ, మెగా డిఎస్సి గురించి కానీ, అలాగే ఎన్టీఆర్ భరోసా పేరు మీద పెన్షన్ని 1వ తేదీ కరెక్ట్గా చెప్పిన ప్రకారం 3,000ది 4,000 చేసినాము. చెప్పిన ప్రకారం 4,000 వేయటం, అది కూడా 1వ తేదీనే అందించడం, మెగా డిఎస్సిలో 16,000 ఉద్యోగాల్ని భర్తీ చేయడం, అలాగే తల్లికి వందనం విషయంలో ఏమైతే చెప్పినామో తల్లికి ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లోడికి స్కూల్కి వెళ్ళే పిల్లలకి డబ్బులు ఇవ్వడం కానీ, అలాగే స్త్రీ శక్తి ఏమైతే మాట ఇచ్చినారో మాట ఇచ్చింది ఎలక్షన్ మేనిఫెస్టోలో జిల్లా వరకే ప్రయాణాలని చెప్పి ఈరోజు గెలిచిన తర్వాత అడగకుండానే ఆ ప్రయాణాలని రాష్ట్ర వ్యాప్తం చేసి మహిళల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన మా ముఖ్యమంత్రి గారు దాదాపు ఇప్పటికే 71 కోట్ల ప్రయాణాలు మహిళా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా ఫ్రీగా బస్సుల్లో తిరుగుతున్నారు. అది మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి కమిట్మెంటు. అలాగే రైతు భరోసా ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ రైతులకి 20,000 ఇస్తానని చెప్పి ఇప్పటికే 3 విడతలు రైతుల అకౌంట్లో చెప్పిన ప్రకారం 20,000 ప్రకారం డబ్బులు వేసినారు, అమౌంట్ వేసినారు. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల విషయంలో ఇంకా విత్తనాలు పంపిణీలు కానీ, యూరియా లాంటి ఎరువుల్ని పంపిణీ చేయడంలో కానీ, స్వచ్ఛమైన విత్తనాలని సప్లై చేయడంలో కానీ, సమయానికి రైతులకి సబ్సిడీ మీద ఇచ్చే పనిముట్లు కానీ, రైతుల విషయంలో చాలా విశాలంగా ఆలోచన చేసే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అందులో మా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు ముందు వరుసలో ఉంటారు. మేము ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని స్త్రీ శక్తి కానీ, దీపం పథకం మీద 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారన్న మాట నెరవేర్చినారు. అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేస్తానని చెప్పినారు ఎలక్షన్ మేనిఫెస్టోలో. దాని ప్రకారం చేసినారు. కానీ ఫ్రీ ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు ఆయన మాట ఇయ్యలేదు. అయినా కానీ దివ్యాంగుల దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించిన గొప్ప విశాల హృదయము దార్శనికత ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా సూపర్ 6 దాంట్లో భాగంగా చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి గారు, యువకిషోరం యువగలం అధినేత లోకేష్ బాబు గారు లాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి వీళ్ళందరూ ఉన్న పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మీరు చెప్తున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాము, చెప్పినవి అన్నీ కూడా పూర్తి చేశామంటున్నారు. అయితే మీరు 2 ఏళ్లు పూర్తి చేసుకొని విజయోత్సవాలు చేస్తుంటే ఒక పక్క వైసీపీ మాత్రం వెన్నుపోటు దినోత్సవాలను జరుపుతోంది. 2 ఏళ్ళు అయింది వెన్నుపోటు అని చెప్పి వాళ్ళు కూడా కార్యక్రమాలు చేశారు, అనేక విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శించడం సహజం.
అది వాళ్ళ డ్యూటీ. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఉనికిని కాపాడుకోవాలంటే ప్రతి దాని మీద రాజకీయం చేస్తుంటేనే ఒక ప్రతిపక్షం అనే పార్టీ ఒకటి ఉన్నదని చెప్పేసి గుర్తుపడతారు. దాంట్లో భాగంగానే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాస్తవానికి 3,000 పెన్షన్ 4,000 చేస్తే వెన్నుపోటు అవుతుందా? 3,000 దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తే వెన్నుపోటు అవుతుందా? అలాగే తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటారో అందరికీ మేము చదువుకునేదానికి ఖర్చులకి మేము డబ్బులు వేస్తామని చెప్పిన ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈరోజు తల్లికి వందనం అందిస్తున్నారు. అది వెన్నుపోట? లేదా అన్నదాత సుఖీభావ పేరుతోటి 20,000 ఇస్తారని ప్రామిస్ చేసి దాన్ని మూడు విడతలుగా 20,000 ప్రకారం రైతులకి వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు. రైతుల ఆనందంలో రైతుల కళ్ళల్లో ఆనందం చూడటం వెన్నుపోట? లేదంటే గత 5 సంవత్సరాల నుంచి మన పోలవరం లాంటి ప్రాజెక్టుని కానీ ఇది అమరావతి లాంటి క్యాపిటల్ని నిర్వీర్యం చేయడంలో ముందు వరుసలో ఉండి ఈరోజు ఆ అమరావతి క్యాపిటల్ని చట్టబద్ధం చేయడమే కాకుండా ఢిల్లీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రెజల్యూషన్ పాస్ చేసి చట్టబద్ధం చేయడం వెన్నుపోట? అలాగే పోలవరం ప్రాజెక్ట్ని 80% మీ చేతికి ఇస్తే కూడా 5 సంవత్సరాల గంపడి మట్టి కూడా ఇవ్వకుండా దాన్ని ఇడిచిపెట్టితే ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పోలవరాన్ని పరిగెత్తిస్తున్నారు రైతుల కోసం. దానికోసం వెన్నుపోట? లేదంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, గూగుల్, క్వాంటమ్ వ్యాలీ, రాయల్ ఎన్ఫీల్డ్, శ్రీ సిటీలో అనేక రకమైన కంపెనీలు, టైర్స్ కంపెనీ కానీ లేకపోతే సెల్ ఫోన్ కంపెనీలు కానీ ఇలాంటి ఎన్నో రకమైన కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకి 20 లక్షలు ఉద్యోగం ఇస్తారని చెప్పి మాటిచ్చి దాంట్లో భాగంగా ఈరోజు ప్రాసెస్ చేసుకుంటూ ముందుకు పోవడాన్ని మీరు వెన్నుపోటుగా చూస్తున్నారా? ఇవన్నీ కాదు, వెన్నుపోటు, గొడ్డలిపోటు ఇలాంటి ఈ పోట్లకు సంబంధించిన మాటలు కానీ లేకంటే చేష్టలు కానీ మా పార్టీకి లేదు. మా పార్టీ బ్రాండ్ వేరు, మా నాయకుల ఆలోచన వేరు. ఆ బ్రాండు, ఆ ఆలోచనలు ఉండే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది వైసీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎంత చిన్న పిల్లోడిని అడిగినా కూడా వినాశకరమైన పార్టీ ఏది, వెన్నుపోటు పొడిచే పార్టీ ఏది, దుర్మార్గాలు చేసే పార్టీ ఏది, విధ్వంసం చేసే పార్టీ ఏది అని ఈ రోజుకి చెప్తారు. ఏ విధ్వంసం కోసమైతే, ఏ పనులైతే చేసి వాళ్ళ అధికారాన్ని కోల్పోయినారో తెలిసి కూడా దాన్ని సవరించుకోకపోగా ఈరోజు కూడా అవే మాటలు. మేము 3 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం, ఒక్కొక్కడి కథ చూస్తాము, ఎవడెక్కడ నిలబడతాడో చూస్తాము, రఫా డఫా అనుకుంటూ ఒక రౌడీ షీటర్స్ మాట్లాడే మాటల్ని వాళ్ళు బయట తిరిగి హంగామా చేస్తుంటే ప్రతి ఒక్క ఓటరు, ప్రతి స్త్రీ, ప్రతి మేలు ఫీమేల్ ఎవరున్నారో ఓటర్లు అంతా గమనిస్తున్నారు. అందరికీ తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏం చేయాలో ప్రజలకు తెలుసు. మా పార్టీ అయితే 100% జనం అభివృద్ధి, జనం సంక్షేమం, రాష్ట్రాన్ని బాగు చేయటం. 75 సంవత్సరాల వయసులో కూడా రాత్రి పగలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి, దార్శనికుడైన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారు. మేము ఈరోజు సగర్వంగా చెప్పుకుంటాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమని. ఎందుకంటే మా పార్టీ ఇస్తున్న సందేశం అట్లాంటిది, మా పార్టీ నాయకులు చేస్తున్న పనులు, అభివృద్ధులు, సంక్షేమం అట్లాంటిది. మాకు కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నేర్పించినారు తప్ప మేము అలాంటి ఎన్నుపోట్లు, కత్తిపోట్లు, గోట్ల పోట్లకి మేము మాటలతో సమాధానం చెప్పం. చేతలతోనే మేమేందో నిరూపించుకునే కార్యక్రమంలో భాగంగా మా నాయకుల్ని మేము ఆదర్శంగా తీసుకుని కూడా మేము ముందుకెళ్తున్నాం. సార్, మీరు చెప్తున్నారు మొత్తంగా కూడా అన్ని రకాలుగా మేము ఉన్నాం, ఆ పార్టీని అన్ని అభియోగాలు చేస్తుంది, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇదే ఎమ్మిగనూరులో వైసీపీ నాయకుడు, యువ నాయకుడు చెప్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు, ఇలాంటి వేధింపులకు గురి చేస్తే ఎంతకైనా తెగిస్తామని చెప్పి రాజీవ్ రెడ్డి చెప్తున్నమాట. దీనికి సమాధానం ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. నేను ఏమంటున్నానంటే ఆవు చేలో మోస్తే దూడ గట్టిన మీద కదా. వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడుతున్నారో మాకైనా కానీ మా నాయకుడే మాకు ఆదర్శం. మా నాయకుడు ఆలోచనలు, మా నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు అవి గమనించుకుంటూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. అలాగే వాళ్ళ పార్టీ ఆదర్శాలని,
వాళ్ళ పార్టీ నాయకులను ఆదర్శంగా తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు. నేను అందుకనే అంటున్నాను, ఆవు ఇక్కడ మేస్తే దూడ ఇంకో చోట మేది కదా, దాంట్లో భాగంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేము ఐ డోంట్ కేర్, ఇక్కడ ఎవరం కూడా మేము కూడా మా కార్యకర్తలు మా లక్ష్యం ఏంటంటే మా వాళ్ళు ఎవరి జోలికి పోరు, మా వాళ్ళ పని మేము చేసుకుంటూ పోతాము. మా వాళ్ళు జోలికి ఎవరైనా వస్తే మా వాళ్ళు ఊరుకోరు. అందరూ మనుషులమే, అందరికీ ఒకటే గుండెకాయ, అందరూ ఒకటేసారి పుడతారు, అందరూ ఒకటేసారి పోతారు. కానీ మాటల్లో ప్రదర్శించరు మా వాళ్ళు, చేతల్లో చేస్తుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు చూపిస్తారు ఎవరెన్ని మాట్లాడినా. సరే, చివరిగా చెప్పండి, మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రత్యేకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏం కార్యక్రమాలు చేశారు ఎమ్మిగనూరు ప్రజల కోసం అంటే పర్టికులర్గా ఏం చెప్తారు? ఎమ్మిగనూరులో నియోజకవర్గము జిల్లాలోనే మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన మంత్రి పదవి లేకపోయినా ఆయన అందరితో పాటు ఎమ్మెల్యే అయినప్పటికీ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలోనూ కానీ డెవలప్మెంటు మా ఎమ్మిగనూరులో తీసుకొచ్చారని మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే నేను చెప్పాను ఏమని, ఇప్పుడు పంచాయతీరాజ్ ఉంది, ఆర్ఎండ్బి ఉంది, ఎన్ఆర్జీఎస్ ఉంది, ఆర్డబ్ల్యూఎస్ ఉంది, ఆర్ఎండ్బి, మొత్తం ఈ డిపార్ట్మెంట్లు ఏమైతే ఉన్నాయో అదే కాకుండా మున్సిపల్ ఏరియాలోకి వచ్చేసరికి మున్సిపాలిటీ నుంచి కూడా మేము స్టేట్ మున్సిపాలిటీ నుంచి ఇతర కాన్స్టిట్యున్సీలకి అంటే మించిన ఫండ్ తీసుకొచ్చి ఈరోజు వచ్చిన ప్రతి ఫండ్ని సద్వినియోగం చేసుకుంటూ ఎమ్మిగనూరు టౌన్లో అయితే డ్రైనేజీ సిస్టమ్ కానీ శానిటరీ కానీ గత 5 సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా వేయని ఏరియాల్లో ఈరోజు సీసీ రోడ్లు వేసినాము, తార్ రోడ్లు వేసినాము, కొత్త డ్రైనేజీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసినాము, పార్కులకి మేము ఫండింగ్ తీసుకొచ్చే పార్కుల్ని డెవలప్ చేస్తున్నాము. అలాగే స్ట్రీట్ లైట్లు, ఒక వీధిలో 100 లైట్లు ఉంటే 10 లైట్లు పడవు. ఇది వరకు లైట్లు కూడా మార్చిన వాళ్ళు కాదు. రోడ్లు పక్కన పెట్టండి, సీసీ రోడ్లు పక్కన పెట్టండి, ఉన్న గుంతలు కూడా సరిచేయడానికి గంపెడు మట్టి వేసిన పాపన పోలేదు గత 5 సంవత్సరాల్లో. కానీ మా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు విలేజెస్లో చూసుకోండి, ఎక్కడ చూసినా ప్రతి విలేజ్లో దాదాపుగా మండలంలో ఉన్న more than 70% విలేజెస్లో మేము ఈ 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లు ఇచ్చినాము, డ్రైనేజీలు ఇచ్చినాము, ప్లస్ అట్లే సాగునీరు. మా లోకేష్ బాబు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి కుళాయి అని చెప్పేసి మాట ఇచ్చినాడు. దాంట్లో భాగంగా మేము మండలంలో ప్రస్తుతానికి నందవరం మండలం కానీ గోనిగండ్ల మండలం కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ వేసి మినరల్ వాటర్ని సప్లై చేసే బెడ్లకి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం పుష్కలంగా. ఇప్పుడు ఈ గాజుల దిండి ఉంది, గాజుల దిండికి ఇంతకుముందు తెచ్చిన ఫండింగ్ 120 కోట్లు 130 కోట్లు ఏదో ఫండింగ్ తెచ్చినారు. మొత్తం దాన్ని దిగమింగేసినారు తప్ప 60 కోట్లు 80 కోట్లు చేసినారు తప్ప అక్కడ రిజల్ట్ కనపడదు. పని చేసినట్టు బిల్లులు డ్రా చేసినారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మేము సాగునీరు విషయంలో, ప్రాజెక్ట్ని పెంచే విషయంలో ఏదైతే ఉన్నదో దాన్ని దాదాపుగా చివరి దశకు తీసుకొచ్చినారు. మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు చివరి దశకు తీసుకొచ్చినారు. అట్లే ఈ రాఘవేంద్ర ఏదైతే ఉందో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, దాని విషయంలో మేము మా కలగొట్ల మా కాన్స్టిట్యున్సీకి సీఎం గారు వచ్చినప్పుడు ఆయనతోటి దాదాపు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్కి నిధులు కానీ మాట తీసుకున్నారు, మాట ఇచ్చినారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, ఎమ్మిగనూరు టౌన్కి ఔటర్ రింగ్ రోడ్డుకి 135 కోట్లు కమిట్మెంట్ అయ్యింది. సర్వేలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అభివృద్ధికి మారిపోయారు. ఇక్కడ మా జయనాగేశ్వర రెడ్డి గారు అయితే అక్కడ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు, తండ్రికి మించిన తనయుడు, ఫ్యూచర్ ఆఫ్ సీఎం, మా ఆరాధ్య దైవం మా లోకేష్ బాబు గారు. ఖచ్చితంగా వీళ్ళిద్దర ఈ కాంబినేషన్లో అక్కడ రాష్ట్రం కానీ ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ కానీ అభివృద్ధి చెందుతూ ఉన్నది. 100% మేము కానీ మా కార్యకర్తలు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ పూర్తి సంతృప్తితో ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు ఇంకా మిగిలిన 3 సంవత్సరాల్లో కూడా ఈ సంతృప్తి స్థాయిని పెంచుకుంటాం. ఈ 2 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేసామంటున్నారు. కొన్ని ముగింపు దశలో ఉన్నాయి, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. రానున్న 3 ఏళ్ళు ఎలా ఉంటుందంటే మీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏం చెప్తారు? రాబోయే 3 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో విధ్వంసకరమైన పాలనని గాడిలో పెట్టనీకి 2 సంవత్సరాలు పట్టింది. ఎలాంటి గాడి అంటే అది
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడమే కష్టమైపోయే పరిస్థితి తీసుకొచ్చినారు వాళ్ళు. 10వ తారీఖు అయినా 20వ తారీఖు అయినా ప్రభుత్వ ఉద్యోగులు అభద్రతా భావంతో కూడుకుని అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే కాదు, పెన్షన్లు 2,000 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసిన పెన్షన్దారులకు కూడా 1వ తేదీకే మేము పెన్షన్ వేసే స్థాయికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినారు. దానికి కారణం అదే పెద్ద డెవలప్మెంట్ అంటాను. అసలు పనిచేసే వాళ్ళకి భరోసా కలిగించడం, పనిచేసే వాళ్ళకి సమయానికి వేతనం ఇవ్వడం. ఇప్పుడు రాష్ట్రాన్ని రక్షించేది ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులే మన మీద నమ్మకం లేకపోతే, ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే రాష్ట్రాన్ని ఎక్కడ ముందుకు తీసుకెళ్తారు? ఆ విజయాన్ని గెలిచిన రోజు నుంచి చేసి చూపించిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి భవిష్యత్తులో కూడా పెన్షన్లు కానీ, భవిష్యత్తులో మా కార్యకర్తలకు కానీ ఈ 2 సంవత్సరాలు గాడిని పెట్టడానికే సరిపోయింది. ఇంకో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా చూస్తున్నారు. రాబోయే 20% వర్క్ అయితే ఏముందో పోలవరాన్ని కూడా పూర్తి చేసి 2027-28 మధ్యన జాతికి అంకితం చేయబోతున్నారు. అందరికీ, రైతులందరికీ కూడా మా మీద నమ్మకం ఉంది. అమరావతిలో 32,000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చినారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నారు. అట్లనే సంక్షేమాన్ని నడిపించాలంటే అప్పులు చేసుకుంటూ పోయి సంక్షేమం ఇచ్చుకుంటే అది ఎన్నాలో పనికిరాదు. చంద్రబాబు నాయుడు గారు దార్శనికతతో ఆలోచించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎట్లయితే తీర్చిదిద్దినారో దాని సరసన నిలబెట్టనీకి ఆ రోజు కంప్యూటర్ వ్యవస్థతోటి ఎంత గొప్పగా కాలేజీలు పెంచినారు, ఇంజనీరింగ్ స్టూడెంట్ని పెంచినాడు, దాంతో సమానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలను పెంచినాడు, హైటెక్ సిటీ కట్టినారు, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ పెట్టినారు, బిల్ గేట్స్ని తీసుకొచ్చినాడు, బిల్ క్లింటన్ని తీసుకొచ్చినారు. ఇలాగా హైదరాబాద్ని ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళిన ఘనత. ఆ రోజు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంప్యూటర్లో కూడి పెడతాయని చెప్పేసి రెచ్చగొట్టారు జనాన్ని. ఆ రోజు అర్థం కాలే 2020 విజన్ తోటి ఇవన్నీ చేస్తున్నది. ఈరోజు మనం ఆ వైభవం ఏంటో చూస్తున్నాం. ఆ కంప్యూటర్ని ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. క్వాంటమ్ వ్యాలీ 10 కంప్యూటర్ల సామర్థ్యాన్ని ఒక క్వాంటమ్ వ్యాలీగా తెచ్చి ఆ ఒక్కదానితో టెక్నాలజీని పెంచి సమయాన్ని ఆదా చేస్తూ క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు. ఈరోజు అర్థం కాకపోవచ్చు, ఈయన 2047 అంటున్నారు, అర్థం కాకపోవచ్చు. 5-10 సంవత్సరాల్లోనే దాని ఫలితాలు మనం చూడబోతున్నాం. దాంట్లో భాగంగా చదువుకునే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు కాదు, రాబోయే 10 సంవత్సరాలు 100% మళ్ళా తెలుగుదేశమే, కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది. భారత పౌరులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో చదువుకునే పిల్లలంతా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే అభివృద్ధిని కోరుకునే, పగలు రాత్రి నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి గారు అక్కడ, ఇక్కడ మా జయనాగేశ్వర రెడ్డి గారు లాంటి ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉండాలి. త్వరలో భగవంతుడు అన్నీ కరుణిస్తే త్వరలో మా జయనాగేశ్వర రెడ్డి గారు మంత్రి కూడా కాబోతారు. మంత్రి కావాలని కోరుకుంటున్నాము, అవుతారు కూడా. మేము అది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అది జరిగి తీరుతుంది. తద్వారా మా కార్యకర్తలకు అందరికీ కూడా ఏం చేయాలనేది లోకేష్ బాబు గారు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మా కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇతర పార్టీ కార్యకర్తలకు తేడా అదే. ఎప్పుడు కూడా స్వార్థం చూసుకోరు, మాకేమి ఇవ్వలేదనేది చూసుకోరు, మాకేమి ఇస్తారని చూసుకోరు. ఈ సొంతం డబ్బులు ఖర్చు పెట్టి స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే గొప్ప మనసున్న కార్యకర్తలు మా తెలుగుదేశం కార్యకర్తలు. మా ఎమ్మినూరుకి వచ్చేసరికి మా కార్యకర్తలు అయితే దేవులతో సమానం. మా కార్యకర్తలు అందరూ మాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు తప్ప ఇది ఎవరికో సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వరు. పార్టీకి చేసే సేవ వాళ్ళ సేవ, వాళ్ళ ఇంటి సేవ, వాళ్ళ ఇంటి పనులు చేసుకున్నట్టే ఫీల్ అవుతారు తప్ప మా వాళ్ళలో ఎలాంటి అసంతృప్తి ఉండదు, రాదు, ఏమీ చేయలేము. అక్కడ లోకేష్ బాబు గారు, ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి గారు, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ద్వారా వచ్చిన వజ్రం మన లోకేష్ బాబు గారు అయితే ఇక్కడ బివి మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చిన వజ్రం ఈయన. ఈ 2 వజ్రాలు కాంబినేషన్. మా పార్టీ వయసు 45 సంవత్సరాలు, రాబోయే ఇంకో 45 సంవత్సరాలు వీళ్ళిద్దరు కాంబినేషన్ నడుస్తుంది. వీళ్ళిద్దరు వయసు కూడా దాదాపు 43-44. భగవంతుడు ఇలాంటి మంచి మనుషులకి దీర్ఘాయు ఇస్తాడు. ఆ చల్లని మనసుతోటి ప్రజల్ని అభివృద్ధి పరచడంలో, ప్రజలను ముందుకు తీసుకోవడంలో వీళ్ళిద్దరు ముందుంటారు. వీళ్ళిద్దరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో 45 సంవత్సరాలు మా తెలుగుదేశం పార్టీకి నాయకత్వ
కొరవలేదని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలం. ఈరోజు మేము తలెత్తి తిరుగుతున్నామంటే మా చంద్రబాబు లోకేష్ బాబు గారిని చూసి, కాన్స్టిట్యున్సీలో మా జగనేశ్వర రెడ్డి గారిని చూసే మేము తలెత్తి ముందుకెళ్తున్నాం. ఇది చెప్తున్నది. మొత్తంగా కూడా గడిచిన 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాము. అలాగే రానున్న 3 ఏళ్ళు కూడా అభివృద్ధి సంక్షేమం సమపాళల్లో ముందుకెళ్తుంది. వచ్చే 10 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే త్వరలో మంత్రి కాబోతున్నారన్న ఆశాభావాన్ని చంద్రశేఖర్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్తో కలిసి ధరణి కిషోర్, యూటీవీ, ఎమ్మిగనూరు నుంచి.